Hey guys, I hope you are all doing good and welcome to NM Tech Instrumentation and myself Muripiti Neeraja. So today I'm going to explain topic on MS Word in C and Python programming language లో. So first topic name వచ్చేసి MS Word creating, saving and formatting a document. Introduction. Microsoft Word, MS Word is one of the most popular word processing software developed by Microsoft. It is used to create, edit, format, save and print documents. అంటే మైక్రోసాఫ్ట్ అనేది ఈ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిందంట. ఇది క్రియేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, ఫార్మాట్ చేయడానికి, సేవ్ చేయడానికి, ఇంకా డాక్యుమెంట్స్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుందంట. ఇది ఎంఎస్ వర్డ్ హెల్ప్ స్టూడెంట్స్, టీచర్స్, ఆఫీస్ ఎంప్లాయీస్ అండ్ బిజినెసెస్ ప్రిపేర్ ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్ ఈజీలీ. ఎంఎస్ వర్డ్ అనేది టీచర్స్కి, ఆఫీస్ ఎంప్లాయీస్కి, బిజినెసెస్కి, స్టూడెంట్స్కి ఎవ్రీ ఫీల్డ్లో ఈ డాక్యుమెంట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ హెల్ప్ఫుల్ కూడా. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ. లెటర్స్, అప్లికేషన్స్, రెజ్యూమెస్, అసైన్మెంట్స్, రిపోర్ట్స్, సర్టిఫికేట్స్, నోటీసెస్ అండ్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, బట్ ఇవి బేసిక్ ఎగ్జాంపుల్స్ అనమాట. వాట్ ఈస్ వర్డ్ ప్రాసెసింగ్ నెక్స్ట్ సబ్ టాపిక్ ఇదే. What is word processing? Word processing is the process of creating, editing, formatting, saving and printing text documents using computer software. అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఎడిట్ చేయడం, సేవ్ చేయడం. ఫార్మాటింగ్ అంటే అండర్లైన్, అంటే ఒక టెక్స్ట్కు ఒకవేళ టెక్స్ట్ చేస్తే దానికి సైజ్ ఎంత, కలర్ ఎంత ఉండాలి, అసలు అది కరెక్ట్ పొజిషన్లో ఉండాలి అన్న దాని మీద వర్క్ చేసేదన్నమాట వర్డ్ ప్రాసెసింగ్ అనేది. వర్డ్ ప్రాసెసింగ్ అనేది ఒక ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ఇది జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక పెన్ను మీద వైట్ పేపర్ మీద పెన్ను పెట్టి రాసే ఎఫర్ట్స్ని తగ్గించి డైరెక్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి రాసేదన్నమాట. నెక్స్ట్, what is a document? Document is a file that contains text, images, tables, charts and other information. Examples: college assignment, resume, letter, report, project work. Features of MS Word. MS Word provides many useful features. Features of MS Word. అసలు MS Word ఫీచర్స్ ఏంటి అంటే ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుందని ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ వన్ ఏంటంటే ఈజీ టైపింగ్, సెకండ్ వన్ ఎడిటింగ్, థర్డ్ వన్ ఫార్మాటింగ్, ఫోర్త్ వన్ స్పెల్లింగ్ చెక్. ఫస్ట్ ఈజీ టైపింగ్లో ఏమో యూజర్స్ ఈజీగా టైప్ చేయగలరు. లెటర్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, రిపోర్ట్స్ కానీ ఈజీగా టైప్ చేయగలరు. నెక్స్ట్ ఎడిటింగ్ అంటే ఫోన్లలో పిక్స్ ఎడిట్ చేయడం కాదు, జస్ట్ మనం రాసిన టెక్స్ట్ ఉంటుందా దాన్ని ఎడిట్ చేయడం, కట్ చేయడం, కాపీ చేయడం, డిలీట్ చేయడం, యాడ్ చేయడం, పేస్ట్ చేయడం, ఇవి ఎడిటింగ్. నెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఫాంట్ చేంజ్ చేయడం అంటే ఇప్పుడు మీ మొబైల్స్లలో థీమ్స్లోకి వెళ్ళి ఫాంట్ ఎలా చేంజ్ చేసుకుంటారో సేమ్ అలానే దీంట్లో కూడా ఫాంట్ ఎలా చేంజ్ చేయాలి, సైజ్ ఎలా చేంజ్ చేయాలి, దానికి ఉన్న కలర్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. అలైన్మెంట్ అంటే పొజిషన్, మనం రాసిన టెక్స్ట్ కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదో అని తెలుసుకోవడానికి. ఈ అలైన్మెంట్ ఎక్కడ మోస్ట్లీ యూజ్ అవుతుందంటే బుక్స్ రాస్తారు కదా ఆథర్స్, వాళ్ళు పారాగ్రాఫ్స్ ఇలా జస్ట్ ల్యాండ్స్కేప్లో కాకుండా ఇలా మనకి పోర్ట్రేట్ మోడల్లో కొన్ని బుక్స్లలో పోర్ట్రేట్ హాఫ్ పారాగ్రాఫ్ ఇస్తారు. సో అలాంటి అలైన్మెంట్స్ కోసం ఈ ఎంఎస్ వర్డ్ని కూడా యూజ్ చేస్తారు వాళ్ళు. స్పెల్ చెక్ అనమాట నెక్స్ట్ ఫోర్త్ వన్. దీంట్లో స్పెల్ చెక్ ఏంటంటే ఒకవేళ తప్పుగా రాసిన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే స్పెల్లింగ్స్ ఆటోమేటిక్గా ఫైండ్ చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ గ్రామర్ చెక్, గ్రామటికల్ మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తుంది అనమాట. ఈజ్ దగ్గర ఆఫ్ పెట్టిన, ఆఫ్ దగ్గర ఈజ్ పెట్టిన, ఆన్ పెట్టిన అలా. ఇన్సర్ట్ పిక్చర్స్ అనమాట. పిక్చర్స్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఇమేజెస్, షేప్స్, ఐకాన్స్. స్మార్ట్ ఆర్ట్ అంటే మనం ఒక టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత దాంట్లోనే మన పైన ఒక స్మార్ట్ ఆర్ట్ అని ఉంటుంది, దాంట్లో అది చేయగానే మనకి అది వస్తుంది, మన హ్యాండ్తో గీసేది అనమాట. సో నెక్స్ట్ చార్ట్స్, టేబుల్స్ కూడా ఉన్నాయి. చార్ట్స్ గీయొచ్చు. తర్వాత టేబుల్స్ ఎక్కడ యూజ్ అవుతారంటే మనకి స్కూల్స్లో క్వశ్చన్ పేపర్స్లో టేబుల్స్ ఇచ్చి పై చార్ట్స్ ఇచ్చేవాళ్ళు, గుర్తుందా సోషల్లో? ఇవన్నీ ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి మనకి చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ సేవ్ డాక్యుమెంట్స్ని సేవ్ చేసుకోవడం ఎలా. .docx అనే
ఎక్స్టెన్షన్తోనే చేసుకోవాలి. అప్పుడు నీట్గా సేవ్ అవుతాయి మన ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ. నెక్స్ట్ డాక్యుమెంట్స్ని ప్రింట్ చేయడం. ప్రింటర్ని యూజ్ చేసి ప్రింట్ ఆప్షన్ Ctrl+P నొక్కిన ప్రింట్ అయిపోయింది. టెంప్లెట్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి వాల్పేపర్లో టెంప్లెట్స్ ఎలా ఉంటాయో దీంట్లో డాక్యుమెంట్స్లో కూడా అలానే ఉంటాయి. రెజ్యూమే, లెటర్, రెజ్యూమేకి ఒక టెంప్లెట్, లెటర్కి ఒక టెంప్లెట్, అన్నిటికీ సేమ్ పెడితే బోరింగ్ ఉంటుంది. అదే ప్రతి దానికి డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా. నెక్స్ట్ టేబుల్ క్రియేషన్. చెప్పాక ఇందాక మనకి సోషల్లో పై ఎలా ఇచ్చేవాళ్ళు, తర్వాత మ్యాథ్స్లో మనకి ఇలా ఇచ్చి ఫైండ్ మోడ్, మీన్ అండ్ మోడ్ వాల్యూస్ అని ఇచ్చేటోళ్ళు గుర్తుందా? అలాంటి వాటికి ఇది అవుతుందన్నమాట. వర్షన్ పేపర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టార్టింగ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనమాట. దీంట్లో మెథడ్స్ ఉన్నాయి. నేనైతే మెథడ్ 2ని తీసుకున్నా ఇక్కడ, ఎందుకంటే ఇది ఈజీ ఉంటుంది. విండోస్ని క్లిక్ చేసి జస్ట్ అక్కడ మనం వర్డ్ అనే ఎంటర్ చేయగానే వచ్చేస్తుంది మనకి ఐకాన్. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ విండో అనమాట. ఎంఎస్ వర్డ్ విండో ఓపెన్ చేయగానే అసలు ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ పార్ట్స్ ఆర్ విజిబుల్ అని ఇచ్చిందనమాట. టైటిల్ బార్ ఉంటుంది, క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది, రిబ్బన్ ఉంటుంది, ట్యాబ్స్ ఉంటాయి, డాక్యుమెంట్ ఏరియా, స్క్రోల్ బార్ ఉంటుంది. తర్వాత ఈచ్ పార్ట్, ఇప్పుడు ప్రతి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ అనమాట. టైటిల్ బార్, డాక్యుమెంట్ నేమ్ని, ఇప్పుడు డాక్యుమెంట్ని మనం హాయ్ వెల్కమ్ అని సేవ్ చేసుకున్నాం అనుకో, డాక్యుమెంట్ నేమ్ హాయ్ వెల్కమ్ అనే పడిద్ది మనకి. క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే సేవ్, అండు, రీడూ అవన్నీ కమాండ్స్ ఉంటాయి దాంట్లో. రిబ్బన్ అంటే టూల్స్ ఉంటాయి దాంట్లో, హోమ్, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్, రివ్యూ, వ్యూ. ఈ రిబ్బన్ లేకుండా అసలు ఎంఎస్ వర్డ్లో మనకి ఏం చేయలేం. డాక్యుమెంట్ ఏరియా అనమాట. మనం ఏదైతే టెక్స్ట్ చేయాలనుకుంటామో ఆ పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ని డాక్యుమెంట్ ఏరియా అంటాం. స్టేటస్ బార్ తెలుసు కదా, కింద ఉంటుంది. కింద మనకి ఫోన్కి డబ్బా షేప్లో, ట్రయాంగిల్ షేప్లో, సర్కిల్ షేప్లో ఎలా ఉంటుందో ల్యాప్టాప్లో కూడా సేమ్ ఇవి ఉంటాయి. పేజ్ నెంబర్, కౌంట్, తర్వాత జూమ్, తర్వాత లాంగ్వేజ్ ఉంటుంది. క్రియేటింగ్ ఏ న్యూ డాక్యుమెంట్ని ఎలా తయారు చేయాలి, ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళాలి, తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్ నొక్కాలి. న్యూ Ctrl+N నొక్కితే న్యూ పేజ్ వస్తుంది, దాంట్లో బ్లాంక్ డాక్యుమెంట్ నొక్కండి. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిండు, సేమ్ ఇదే టైప్ చేయాల్సిన అవసరం లేదు మీకు, జస్ట్ ఇది థియరీనే. ప్రాక్టికల్గా నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ టైపింగ్ టెక్స్ట్. సింప్లీ ప్లేస్ ద కర్సర్ వేర్ యూ వాంట్ టు టైప్. మనకి ఎక్కడైతే టైప్ చేయాలనుకుంటామో అక్కడ కర్సర్ పెట్టండి అని ఇచ్చింది ఇక్కడ, అంతే. డాక్యుమెంట్ని సేవ్ చేయాలంటే Ctrl+S నొక్కిన, F4 కొట్టిన డైరెక్ట్ జస్ట్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ Ctrl+S ఇచ్చారు కదా ఈజీగా. నెక్స్ట్ సేవ్ యాజ్, ఇక్కడ సేవ్ యాజ్ కూడా ఇచ్చింది. సేవ్ యాజ్ క్రియేట్స్ అనదర్ కాపీ విత్ ఎ డిఫరెంట్ నేమ్. ఎగ్జాంపుల్ ఒరిజినల్ ఫైల్, అసైన్మెంట్, న్యూ కాపీ, అసైన్మెంట్, ఫైనల్, షార్ట్ కట్ ఇవన్నీ ఇచ్చిండు. F12 కూడా ఇచ్చిండు అనమాట. F12 కొడితే సేవ్ యాజ్లా అవుతుంది. F4 కొడితే, F4 కాదు F5 కొట్టాలి, సేవ్ అవుద్ది. ఇది ఇక్కడ డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేయాలని ఇచ్చారు, చిన్న షార్ట్ కట్స్. Ctrl+C కొడితే ఓపెన్ అవుద్ది, మనకి ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. డాక్యుమెంట్ ఎలా క్లోజ్ చేసుకోవాలంటే Ctrl+W నొక్కితే క్లోజ్ అయిపోయింది. ఫార్మాటింగ్ ఏ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పా కదా, ఫాంట్ చేంజ్ చేయడం, స్టైల్ చేంజ్ చేయడం, కలర్ చేంజ్ చేయడం, అలైన్మెంట్ చేంజ్ చేయడం, అది దీంట్లో అనమాట. నెక్స్ట్ ఫాంట్ సైజ్ చెప్పా కదా, 10, 11, 12 సైజ్ చేంజ్ చేసుకున్నాం. తర్వాత బోల్డ్, Ctrl+B నొక్కితే అది బోల్డ్ అయిపోయింది మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్. ఇటాలిక్ అనమాట, Ctrl+I నొక్కితే చాలు. తర్వాత అండర్లైన్, Ctrl+U నొక్కితే అండర్లైన్ అవుతుంది. నెక్స్ట్ ఫాంట్ కలర్, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్ ఇచ్చారు. హైలైట్ కలర్, హైలైట్ తెలుసు కదా మనకి, హైలైట్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టే హైలైట్లు కావు. హైలైట్ కలర్ అంటే జస్ట్ మనకి మార్కర్ పెన్లా అనమాట, నార్మల్ పెన్ కాకుండా. ఏదైనా టెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అనిపిస్తే అది అండర్లైన్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ అవుద్ది.
టెక్స్ట్ అలైన్మెంట్ అనమాట. చెప్పా కదా, లెఫ్ట్కి కావాలంటే లెఫ్ట్కి పొజిషన్, రైట్కి కావాలంటే రైట్ పొజిషన్. తర్వాత జే అంటే బోత్ సైడ్స్ అంటే కరెక్ట్గా ఉంటుంది, మరీ రైట్ పోదు మరీ లెఫ్ట్ పోదు. లైన్ స్పేసింగ్ అనమాట. 2 లైన్స్ నువ్వు టెక్స్ట్ చేసిన తర్వాత లైన్ స్పేసింగ్ కరెక్ట్గా లేదు, 15 క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయి. 15 క్యారెక్టరిస్టిక్స్ వద్దు నీకు, 14 కావాలి. అప్పుడు ఏం చేస్తావు, లైన్ స్పేసింగ్ మధ్యలో స్పేస్ తగ్గించేస్తే మనకి క్యారెక్టరిస్టిక్ తగ్గిపోతాయి ఒక్కొక్కసారి. సో అది. నెక్స్ట్ షార్ట్ కట్స్ ఇచ్చిండు ఇక్కడ వీటికి కూడా. Ctrl+1, Ctrl+2, Ctrl+5 అనమాట. అవే బుల్లెట్ పాయింట్స్. ఇవి బుల్లెట్స్ అంటే మీరు ఫ్రీ ఫైర్లో ఆడే బుల్లెట్స్ కాదు, జస్ట్ మన ఎంఎస్ వర్డ్లో యూజ్ చేసేటి. ఎంఎస్ వర్డ్లో ఈ సేమ్ బుల్లెట్స్ అంటే డాట్ మోడల్లో ఉంటాయి. నెక్స్ట్ నంబరింగ్ 1 2 3 ఉంటాయి, రోమన్ నెంబర్స్ ఉంటాయి, ఏబీసీస్ కూడా ఉంటాయి. కాపీ, కట్ అండ్ పేస్ట్. కాపీకేమో Ctrl+C వాడతాం, కట్కేమో Ctrl+X యూజ్ చేస్తాం, పేస్ట్కేమో Ctrl+V యూజ్ చేస్తాం, Ctrl+Zకేమో అండు యూజ్ చేస్తాం, Ctrl+Yకేమో రీడూ యూజ్ చేస్తాం. ఫైండ్ అనమాట. ఏదన్నా వర్డ్ మనకి మిస్ అయింది మనం టైప్ చేసేటప్పుడు, సో ఆ వర్డ్ నాకు కనిపించలేదు నేను కొట్టిన తర్వాత అని అనుకుంటే Ctrl+F కొడితే ఒక బాక్స్ అపియర్ అవుతుంది. ఆ బాక్స్లో మనం ఏ వర్డ్ అయితే మిస్ అయిందో ఆ వర్డ్ స్పెసిఫిక్గా కొడితే మనకి ఈజీగా దొరికిద్ది. నెక్స్ట్ రీప్లేస్ ఏంటంటే, ఇప్పుడు హే గాయ్స్ వెల్కమ్ అని నొక్కిన తర్వాత వెల్కమ్ వద్దు, హే గాయ్స్ ఐ హోప్ వెల్కమ్ ప్లేస్లో ఐ హోప్ అని రావాలి. సో ఈ రీప్లేస్ బటన్ Ctrl+H కొట్టి ఆ వెల్కమ్ బటన్ తీసేసి రీప్లేస్ నొక్కితే అయిపోతుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిండ్రు. సో ఇదంతా మనం టైప్ చేయాలన్నమాట. డాక్యుమెంట్లో టైప్ చేసి ఇక్కడ ఇచ్చిండు కూడా, ఇది మైక్రోసాఫ్ట్ యూజ్ చేయాలి అని. సో ఇది నేను క్రియేట్ చేసిన డాక్యుమెంట్. సో మీకు ఈ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీకు. ఈ ఎగ్జామ్కి మీరు ఏదైనా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇది ఒకసారి చూసుకొని వెళ్ళండి, మీకు మేబీ యూజ్ అవ్వచ్చు. ఈజీ టు యూస్ ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్ అడ్వాంటేజెస్ అనమాట దీనికి. ఈజీ టు యూజ్ ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్, సేవ్స్ టైమ్, మెనీ ఫార్మాటింగ్ టూల్స్, స్పెల్ చెక్కింగ్ అనమాట. స్పెల్లింగ్స్ ఏమైనా తప్పుపోతే చెక్ చేస్తుంది, టేబుల్స్ని క్రియేట్ చేస్తుంది, ప్రింటింగ్ని సపోర్ట్ చేస్తుంది. తర్వాత చాలా వైడ్గా యూజ్ చేస్తారు. దీనికి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోనే పెయిడ్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది లార్జ్ డాక్యుమెంట్స్ మే బికమ్ స్లో. ఒకవేళ పెద్ద డాక్యుమెంట్స్ చేస్తే స్లో అవుతాయి అన్నమాట. రిక్వైర్స్ ఎ కంప్యూటర్ ఆర్ కంపాటబుల్ డివైస్. అంటే ఇది ఎంఎస్ వర్డ్ చేయడానికి కంపల్సరీ కంప్యూటర్ అయినా కావాలి లేదా పీసీ అయినా ఉండాలి. ఇవి కామన్ షార్ట్ కట్స్. ఇంకా ఇవి మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి నేర్చుకుంటే మీకు ఇప్పుడనే కాదు మీ ఫ్యూచర్లో ఎక్కడైనా యూజ్ అవుతాయి. సో ఇవి కంపల్సరీ నేర్చుకోవాల్సిందే మీరు. Ctrl+N అంటే న్యూ డాక్యుమెంట్, Ctrl+O అంటే ఓపెన్, Ctrl+S అంటే సేవ్, Ctrl+P అంటే ప్రింట్, Ctrl+C అంటే కాపీ, Ctrl+X అంటే కట్, Ctrl+V అంటే పేస్ట్, Ctrl+Z అంటే అండు, Ctrl+Y అంటే రీడు, Ctrl+B అంటే బోల్డ్, Ctrl+I అంటే ఇటాలిక్, Ctrl+U అంటే అండర్లైన్, Ctrl+F అంటే ఫైండ్, Ctrl+H అంటే రీప్లేస్, Ctrl+L అంటే లెఫ్ట్ అలైన్, Ctrl+E అంటే సెంట్రల్ అలైన్, Ctrl+R అంటే రైట్ అలైన్, Ctrl+J అంటే జస్టిఫై. జస్ట్ ఇక్కడ కింద వైవా క్వశ్చన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చారు. 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చారు కింద. జస్ట్ ఇవి మీరు ఒకసారి చూసుకోండి. వాట్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ వర్డ్ ఫైల్ .docx. ఫార్మాటింగ్ అంటే చెప్పా కదా, టెక్స్ట్ అపియరెన్స్ అది ఎలా చేంజ్ అవుద్ది, దాని ఫాంట్ ఏంటి, సైజ్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, అవి ఫార్మాటింగ్. సేవ్కి షార్ట్ కట్ ఏంటి, కాపీకి షార్ట్ కట్ ఏంటి, పేస్ట్కి షార్ట్ కట్ ఏంటి, బోల్డ్కి షార్ట్ కట్ ఏంటి, VSCB అన్నమాట. సో మీకు ఇవన్నీ గుర్తులేకపోతే జస్ట్ ఈ సైడ్ ఉన్న నెంబర్స్ ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, ఒక నేమ్లా తయారు చేయండి. మీకు చిన్నగా ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఈ షార్ట్కట్ కీస్ అన్నీ ఒక నేమ్ వచ్చేలా. ఇప్పుడు
ఇక్కడ NO ఇక్కడ చాలా లెటర్స్ కూడా ఉన్నాయి కదా, BON అలా, BON బోన్, VOS PO ఈ లెటర్స్ అన్నీ కలిపితే ఏ వర్డ్ అయితే వస్తుందో ఆ వర్డ్ని గుర్తుపెట్టుకోండి. అంటే స్టార్టింగ్ ఈ క్యాపిటల్ లెటర్స్ అనమాట. లెటర్స్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్ కల్లా ఈజీ ఉంటుంది. బట్ మీరు మాత్రం కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్, వాట్ ఈజ్ అ డాక్యుమెంట్? స్టార్టింగ్లో చెప్పా కదా, డాక్యుమెంట్లో టెక్స్ట్ ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటాయని. దాంట్లో మనం టెక్స్ట్ చేసిన దాన్ని చాలా ఎడిట్ చేసుకోవచ్చు అని. సేవ్ యాజ్ని ఎలా చేస్తామని కూడా ఇచ్చింది అక్కడ. మీరు ఒకసారి చదవండి, ఒకసారి చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీకు. ఎగ్జామ్ ముందు మాత్రం కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తా, ఈజీ ఉంటుంది నేను చేసిన నోట్స్. నెక్స్ట్, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ అలైన్మెంట్? అలైన్మెంట్ అంటే ఏంటి? జస్ట్ పొజిషన్, టెక్స్ట్ మనం చేసిన టెక్స్ట్ పొజిషన్లో కరెక్ట్ ఉందా లేదో చూడడానికి ఉపయోగపడుతుంది. సమ్మరీ అనమాట. ఏంటంటే, MS Word is a word processing application. It is used to create, edit, format, save and print documents. Documents are saved with .doc extension. Formatting includes changing fonts, size, color, alignment and styles. Shortcut keys help users work faster. MS Word is widely used in education, offices and businesses. MS Word అనేది ప్రాసెస్ అప్లికేషన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇది ఎడిట్ చేయడానికి, ఫార్మేట్ చేయడానికి, ఇంకా సేవ్ చేయడానికి, డాక్యుమెంట్స్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ డాక్యుమెంట్స్ని .doc ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటాం. తర్వాత ఫార్మాటింగ్లో కలర్, సైజు, అలైన్మెంట్ అంటే పొజిషన్ అండ్ స్టైల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. తర్వాత షార్ట్కట్ కీస్ యూజర్స్కి ఈజీ అవుతాయి అన్నమాట. MS వర్డ్ని యూజ్ చేయడానికి యూజర్స్కి చాలా యూజ్ అవుతాయి షార్ట్కట్ కీస్ నేర్చుకుంటే. అండ్ MS వర్డ్ అనేది వరల్డ్ వైడ్గా చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే, ఒక కంపెనీ తీసుకుంటే దాంట్లో జస్ట్ ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఆ కంపెనీకి రిలేటెడ్గా కొన్ని టెక్స్ట్ ఇస్తారనమాట మనకి. ఆ టెక్స్ట్ని మనం తీసుకొని ఆ టెక్స్ట్ని దాంట్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క టెంప్లెట్లో చూసి మన హెచ్ఆర్కి ఇవ్వాలన్నమాట. ఆ హెచ్ఆర్ తీసుకెళ్ళి మేనేజర్కి ఇస్తే మేనేజర్ దాన్ని అప్లోడ్ చేసి అది కరెక్ట్గా ఉందో లేదో చూసి అన్నీ ఎడిట్ చేసిన తర్వాతే అప్పుడు CEOకి, అక్కడున్న మేనేజర్కి ఇచ్చి కరెక్ట్గా చేసేటట్టు చేస్తారు ఆ టెంప్లెట్స్ని. PPTs, తర్వాత MS Word డాక్యుమెంట్స్. హాఫ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ MS Wordని కరెక్ట్గా యూజ్ చేస్తారనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ప్రాక్టికల్ది అప్లోడ్ చేస్తాను నేను. మీకు ఇంకా సింపుల్గా అర్థమైద్ది MS Word. అసలు MS Wordలో ఎట్లా క్రియేట్ చేస్తాం, సేవింగ్ ఎట్లా చేస్తాం, డాక్యుమెంట్ని ఎలా ఫార్మాట్ చేస్తాం అనేది సింపుల్గా అర్థమైద్ది. ఇంకా నెక్స్ట్ ప్రాక్టికల్తో పాటు మీకు మంచిగా నెక్స్ట్ టాపిక్ కూడా నెక్స్ట్ చాప్టర్ కూడా అప్లోడ్ చేసేస్తాను. Thank you for watching and please do like, share and subscribe. And thank you. Signing off, your Muripiti Nirja. Bye guys.